ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, మీలో నేను కూడా ఉండాలి. నా బాగుంటుంది అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే ముఖ్యంగా మన బొజ్జ గణపని అయితే ముఖ్యంగా ఇంకా కోరుకుంటాను, మనందరం బాగుండాలని. మీరందరూ పూజలు అయిపోయినాయి ఫ్రెండ్స్. వంట పూజ అంతా అయిపోయిందా? మాదైతే వంట అయిపోయింది, పూజ దగ్గరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే మొత్తంగా ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను, నాకు చేత అయినంత వరకు నాకు వచ్చినట్టు. మిగతా కూడా ఇంకా చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఎలక్కాయ తల్లి, వినాయకుడికి ఎలక్కాయ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ నారింజకాయ పెడుతున్నాను. వాక్కాయలు తల్లి, వాక్కాయలు పెడుతున్నాను. బుజ్జి బుజ్జిగా ఎర్రగా ఉన్నాయి కదా, ముందైతే పెడతాను. అవి తింటే షుగర్కి మంచిది, అందరు తెలుసుకుంటే బాగున్నా. ఇవాళకి వినాయకుడిని అమ్మా గడ్డి ఎందుకు పెట్టావని నేను దానికి చెప్తా. గడ్డి ఎందుకు పెట్టా తల్లి? ఇది గడ్డి కాదు, గరిక. గరిక అంటే వినాయకుడికి చాలా పత్రి, దాన్నే పత్రిక అంటారు. గరిక మనం ఇంత గరిక పెట్టుకొని కోరుకున్నా కూడా బొజ్జ గణపయ్య ఖచ్చితంగా నెరవేరుస్తాడంట. అందుకోసం అని చెప్పేసి అమ్మమ్మ నిన్న పొలం వెళ్ళింది కదా, అక్కడి నుంచి మన కోసం అని గుర్తు పెట్టుకొని మరీ తెచ్చింది తల్లి, అందుకని పెట్టాను. గరిక, రావి ఆకు, అలాగే తెల్ల జిల్లెడు చెట్టు పూలు ఇవ్వండి. తెల్ల జిల్లెడు పూలు వినాయకుడికే కాదు, ఏ దేనికైనా కూడా తెల్ల జిల్లెడు పువ్వు ఉపయోగించారు. యాపిల్ కూడా పెట్టేస్తున్నాను. ఇవిగో మామిడి ఆకులు అనబోయి అట్టిపోతలు అన్న. బావా ఇదేంటిది? మర్చిపోయే దీని పేరు. ఉమ్మెత్తకాయ కూడా పెడతారంట ఫ్రెండ్స్ వినాయకుడికి. నిన్న ఇది రాత్రి కూడా కొనుక్కొచ్చాను. ఉమ్మెత్తకాయ సిటీ కదా, ఇక్కడ దొరకదు. అలాగే మన బొజ్జ గణపయ్యకి బుజ్జి లడ్డు అయితే కూడా తెచ్చాను ఫ్రెండ్స్. బుజ్జి లడ్డు తెచ్చావా? బుడ్డ లడ్డుని బుజ్జి లడ్డు అంటే జీడిపప్పు కూడా ఆయనకేనా? జీడిపప్పు ఆయనకి, దాని మీద ఉన్న బాదం కూడా ఆయనకి. ఆయన కోసమే ప్రత్యేకంగా తెస్తే తినేది నువ్వే, కానీ పేరు మాత్రమే ఆయనది. ఆయన అడ్డం పెట్టుకొని ఇవాళ మొత్తం మనమే తింటాం, ఆయన ఏం తినడు కోసం. నువ్వు మాట్లాడి మొత్తం అదే పత్రిక అమ్ముతున్నారు కదా, పత్రిక అరటిపత్తులు అవన్నీ అమ్ముతున్నారు కదా. అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. దేవుడి దగ్గర అందరూ సమానం. కానీ ఈ సొసైటీలో జరిగేది మత కలహాలు పెట్టి అసలు నరుక్కుంటున్నారు. కానీ ఇవాళ నేను వెళ్ళా కదా మార్కెట్కి, అస్సలు అందరూ ఏందయ్యా మీరు క్రిస్టియన్స్ కదా అని నేను ఒక ఆయన అడిగితే అన్న మేమందరం మేము కొలిచేది ఆయన అయినా అన్ని పండుగలు మేము కూడా చేసుకుంటాం అంటారు. మన నెలల్లో ఉన్నారు. ఎందుకు? నిన్న పాస్టర్ని చూసావా? ఆయన ఏమన్నాడు తెలిసిన? నీకు నచ్చిన దేవుడికి ఒక దండం పెట్టుకో, మా భోజనం చేయమని నేను అన్ను. ఏ దేవుడి భోజనం తినొచ్చు, కాకపోతే మేము పెడుతున్నామని ఏదో మా భోజనాలకి రాకూడదు అనే ఆలోచన ఉండకూడదు. ఆయన ఒకటే చెప్పాడు, నీకు నచ్చిన దేవుడు నువ్వు కొలుసుకోవయ్యా, నేను వద్దన్నా ఏంది అని అంటున్నాడు ఆయన. మన బొజ్జ గణపైకి చిన్న లడ్డుతో పాటు ఇన్ని రకాల ప్రసాదాలు అయితే చేశాను. ఫస్ట్ ఇది అయితే పెరుగు వడ, తర్వాత ఇదేమో వడ. ఇవి వచ్చేసి ఆయనకి ఎంతో ఇష్టమైన కుడుములు, గుండ్రాళ్ళు, అవి చేశాను. తెల్లగా ఉండదు. ఇది పాల తాలికలు ఫ్రెండ్స్. ఇవి కూడా వినాయకుడికి కుడుములు, గుండ్రాళ్ళు ఎంత ఇష్టమో అలాగే ఈ పాల తాలికలు కూడా అంతే ఇష్టం. ఇది కూడా ఇవాళ అంత ప్రత్యేకంగా చేస్తారు. అలాగే చింతపండు పులిహోర. ఇన్ని రకాలైతే పూలతో పాటు ఈ బొజ్జ గణపైకి ఈ ప్రసాదం కూడా అయితే నేను పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి ప్రత్యేకమైన పూజలు, పండుగలు అప్పుడు ఇలా సపరేట్గా పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ నేనైతే ఇలా పిండి దీపాలే పెట్టుకుంటాను. బియ్య పిండిలో కాస్త బెల్లం వేసేసి పిండి అయితే బాగా కలిపేసుకొని కొంచెంసేపు నానపెట్టి ఆ తర్వాత ప్రమిదలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మటే చేస్తే మనకు ప్రమిద అయితే పగిలిపోదు, ఇలా చిట్లిపోతుంది. కొంచెం సేపు కనుక మనం నానపెట్టుకుంటే పిండిని మనకు నీట్గా వస్తాయి. మనం ఏ దేవుడికైనా ఏ రకమైన పూజ చేసుకునేటప్పుడు కూడా తాంబూలం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తమలపాకులు, ఒక్క పొడి,
అరటిపళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మిగతా ఏవైనా కూడా మన దగ్గర ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అరటిపండు పెట్టుకుంటే మాత్రం చాలు ఫ్రెండ్స్, అంతకు మించింది ఏది కూడా లేదు. ఓకే. అక్కడ ఆ బొజ్జగన పెట్టే పాటు మనం నిత్యం చేసే ఇంట్లో చేసుకునే దేవుడికి కూడా అయితే నేను పూలే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ దీపాన్ని వెలిగించుకునేటప్పుడు అగ్గిపుల్లతో ఎప్పుడు కూడా వెలిగించుకోకూడదు. అలా ఏకహారతితో కానీ లేదా కడ్డీలు, మనం దేవుడికి కడ్డీలు వెలిగిస్తాం కదా, ఆ కడ్డీలతో కానీ ముట్టించుకోవాలి, వెలిగించుకోవాలి. మనము ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు లైట్ ఉండకూడదు బావా. దేవుడి ప్రతిబింబాన్ని మనము దీపారాధన వెలుగులోనే చూడాలి. అందుకని లైట్ కట్టేశాను నేను. అరుస్తుంటే చెప్పవేంటి, ఇంకా ఎప్పటికి తెలుసుకుంటావు? గుళ్ళో అయినా సరే హారతి ఇచ్చేటప్పుడు లైట్ కట్టేయాల్సిందే. అందుకే మనం దేవుని ప్రతిబింబాన్ని దీపారాధన వెలుగులోనే చూడాలి. ఆ వెలుగులో చూడు దేవుడు మనకి ఎంత కళగా ఎంత ఆనందంగా కనబడతాడో. ఆ బొజ్జగనపై మనందునుంటే ఏదైనా సాధ్యమే బావా. వినాయకుడికి ఎప్పుడూ కూడా పిల్లలు మగవాళ్ళు చేస్తే ఆయనకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. జై జై మోరియా మోరియా జై 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 మోరియా మోరియా గోవింద గోవింద. నేను మా పెద్ద బాబేమో బొజ్జ గణపతి దగ్గర చేస్తున్నాం ఫ్రెండ్స్. మా వారు చిన్న బాబేమో ఇంట్లో దేవుడి దగ్గర అయితే చేసేస్తున్నారు. ఇట్లా తీసేది ఎంత కాలినా వదలమాక. నాకు తెలిసిన వాటికి ఫ్రెండ్స్, నాకు చేతైనంత వాటికి, నాకు తెలిసిన వాటికి కూడా అన్నీ పెట్టి అయితే చేసుకున్నాను. నేను ఏదైనా ఇక్కడ కనుక ఏదైనా పొరపాటు కనుక చేసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా పొరపాటుని నా తప్పుని కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ అది సరిదిద్దుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్స్.